స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. గత 4-5 ఇయర్స్ నుంచి మీరు క్లోజ్గా ఉన్నారు, కలిసే ఉన్నారు. మరి ఇప్పుడు ఒకవేళ కప్పు గెలవాలంటే దాదాపు ఇంకో 60-70 డేస్ మీరు ఒంటరిగా ఉండాల్సిన అవసరం. ఎలా, ఏమైనా బాధ అనిపిస్తుందా? ఇన్ని రోజుల తర్వాత ఒక్కడనే ఉండాల్సి వస్తుంది అలాంటిది? ఎగ్జాక్ట్ పావు తక్కువ 2 కల్లా నాకు భోజనం రెడీ చేసేది, మంచినీళ్ళతో సహా. 2:15 అవుతుంది, ఇంకా నాకు భోజనం అవ్వలేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. తను లేని ఎఫెక్ట్ ఏంటో గంటలో చూశాను నేను. అవన్నీ వస్తాయి ప్రాబ్లమ్స్. ఏదైనా కలిసి ఉన్నాం, ఒక మనస్ఫూర్తిగా ఒక మనసు పంచుకుని ఉన్నాం కాబట్టి బాధే కష్టమే, కానీ ఇవన్నీ జీవితం అని నాకు తప్పదు కదా. మాతో తెలియజేయాలి బిగ్ బాస్ అందరు. పిల్లలు కూడా మాకు ముఖ్యంగా ఉన్నారు. 5 పిల్లలు. చాలామంది ఏదో విమర్శలు చేస్తుంటారు పిల్లల్ని విడిచిపెట్టి. మేమేమి అమాయకులం కావు అబ్బాయి, మేము జడ్డలం కాము, అమాయకులం కాము. మా పిల్లల్ని ఎలా చూసుకోవాలో మాకు తెలుసు. మా పిల్లల గురించి దయచేసి మాట్లాడటం మానేయండి. మీరు ఊహించని రీతిలో మా పిల్లలు ఉంటారు. ఇంకా మా కష్టంలో టోటల్ పర్సంటేజ్ పిల్లలకి పెడితే మరికొంత పర్సంటేజ్ పబ్లిక్కి పెడతాం. ఇందులో ఎవడడ్డొచ్చినా ఆగేది లేదు, ఎవడికి అదిరేది లేదు, బెదిరేది లేదు, ట్రోలర్స్కి ఖాతరు చేసేదే లేదు. నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీ ఇద్దరు అంటే డబుల్ ఇంపాక్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఫర్దర్గా లైఫ్లో ఇంకేం రాబోతున్నాయి? అంటే కొత్త డెవలప్మెంట్స్ ఏంటి? రాజకీయ లైఫ్ ఎలా ఉండబోతుంది? పొలిటికల్గా బ్లాస్టింగ్స్ చాలా ఉంటాయి. ఇంక మీరు రానున్న రోజుల్లో చూస్తారు. నన్ను సస్పెండ్ చేసి చాలా మంచి పని చేశారు. సస్పెండ్ చేయటమే మరో బిగ్ బాస్ చూస్తారు సొసైటీలో. దువ్వాడ శ్రీనివాస్, మాధురి కలిసి ఏం చేస్తారు రాజకీయాల్లో, ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో, ఉత్తరాంధ్రలో ఎలాంటి షేకింగ్ తీసుకొస్తారో 27, 28, 29 సంవత్సరాల్లో చూపెడతాం. నన్ను సస్పెండ్ చేయటం కాదు, ఎందుకురా బాబు ఈ పడుకున్న దెయ్యాన్ని కెలికాము లేపామని నెత్తి కొట్టుకునే రోజు వస్తుంది మా జిల్లా నాయకులకి. అంత టార్చర్ పెడతాను. పాలిటిక్స్లో ప్రజలతో ఉండి ఫైట్ చేసి నా సంగతి ఏంటో చూపెడతాను. వ్యక్తిగతంగా స్వతంత్రుడిగా దువ్వాడ శ్రీనివాస్ అంటే ఏంటో కూడా నా శత్రువులు చూస్తారు. ఈ టైంలో మీతో పాటు మీ డబుల్ ఇంపాక్ట్ లేదు కాబట్టి పోలీసులు మళ్ళీ మీ కేసులు ఓపెన్ చేసి అరెస్టులు చేసే అవకాశాలు ఉన్నాయని కూడా చర్చ నడుస్తుంది. బికాజ్ ఇట్స్ ద రైట్ టైం ఒక మనిషిని దెబ్బతీయడానికి కూడా. అలా ఏమన్నా ఉండొచ్చు అంటారా? పోలీసులు కానీ ఇప్పుడు ప్రభుత్వంలో కానీ ఏదైనా దమ్ము ఉంటే దువ్వాడ శ్రీనివాస్ ఇన్ని కోట్లు తీసాడు, ఇన్ని భూములు ఆక్రమించేసినాడు, అవినీతి చేశాడు, నిధులు దుర్వినియోగం చేశాడు, అధికార దుర్వినియోగం చేశాడు అని ఒక్క కేసు దమ్ముంటే కట్టండి అని అడుగుతున్నా. దమ్ముంటే ఒక్క కేసు. కానీ పవన్ కళ్యాణ్ విమర్శించాడని ఒక కేసు, ఇంకేదో ఈ కాదు కేసులు. ఒకవేళ అలా పెట్టి అరెస్ట్ చేయాలనుకున్నా సిద్ధంగా ఉన్నాను, ఇప్పుడే అరెస్ట్ చేసుకుని పట్టుకుపోవచ్చు. ఐ డోంట్ కేర్. మాదిరి అక్కడ ఫైట్ చేస్తుంది, నేను జైల్లో ఫైట్ చేస్తాను. 62 రోజులు జైలు జీవితం అనుభవించి వచ్చిన బాడీ ఇది. పవర్ ప్లాంట్ పోరాటాల్లో 1600 మంది ముద్దాయిలతో కలిసి ఊళ్ళే కలిసి మేము జైల్లో ఉన్నాం. ఒక చిన్న గదిలో 7గురితో కలిసి ఉన్నటువంటి ముద్దాయి జీవితం ఇది. 62 రోజులు చూసినోడు మరో 60-70 రోజులు జైలు జీవితం చూడలేనా? దేనికి ఖాతరు చేయను. పుట్టాము, పోతాము, పోయేలోగా చాలా వస్తాయి. అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? యూజువల్లీ ఎప్పుడు కూడా చాలా పవర్ఫుల్గా మాట్లాడుతుంటారు, మీ మాటలు కూడా ముక్కుసూటిగా ఉంటాయి. ఏంటి ఈ ధైర్యం వెనకాల ఎవరు ఉంటారు? ఏంటి అసలు? నిజాయితీ. కుండ బదులు కొట్టినట్టు అడిగాను కదా. నేను తప్పు చేస్తుంటే ప్రతిపక్షానికి ఒక అస్త్రం, 2 స్వపక్షానికి కూడా అస్త్రమే. వైసీపీలో నన్ను సస్పెండ్ చేయించిన నాయకులు ఉన్నారు కదా, కృష్ణదాస్, ధర్మాన ప్రసాద్. దమ్ముంటే, వాళ్ళకి శక్తి ఉంటే నా మీద ఏమున్నాయో తీయాలి, వాళ్ళు ఉప్పందించాలి. ఈరోజు వాళ్ళకి దమ్ముంటే అధికార పార్టీకి దువ్వాడ శ్రీనివాస్ అక్రమాలు చేశాడు, అవినీతులు చేశాడు, మీకు తెలియదు, మా ప్రభుత్వంలో ఇన్ని చేశాడు, ఇదిగో అని చెప్పి ఇవ్వాలి. కానీ ఇలా కూర్చొని సస్పెండ్ చేయడం కాదు. సస్పెండ్ ఎందుకు చేశారు? బహిష్కరించేయండి, ఎక్స్పెల్ చేసేయండి. ఇద్దరు బ్రదర్స్ గురించి మాట్లాడుతుంటారు కానీ వాళ్ళు మాత్రం మీ గురించి ప్రస్తావించరు, ఎందుకు అట్లా? దమ్ముంటే మాట్లాడమనండి. నేను ఇన్ని ఆరోపణలు చేస్తున్నాను కదా, కేడీ బ్రదర్స్ అంటున్నాను కదా, వాళ్ళు ఇసుకలు విపరీతంగా సంపాదించారంటున్నాను కదా, టెక్కలు నడి రోడ్లో 70 కోట్ల రూపాయల ఆస్తి ధర్మాన ప్రసాద్, అచ్చెన్నాయుడు కలిపి ఆక్రమించేస్తారని చెబుతున్నాను కదా. లేఅవుట్ పేరుతో అచ్చెన్నాయుడు 2.5 కోట్లు పెట్టి రోడ్డు వేసాడు, అది కూడా ధర్మాన ప్రసాద్ దోపిడీ చేశాడని చెబుతున్నాను కదా. నాకు కౌంటర్ ఇవ్వద్దు, నేను చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇవ్వండి.
ఇవి నిజమా అబద్ధం తేల్చండి. అదే 70 కోట్ల విలువైన స్వర్ణకారుల ఆస్తి మీద తాజ్మహల్ కట్టిన కూలదోసి నేను గవర్నమెంట్ ఆఫీసులు కడతానని అచ్చెన్నాయుడు అన్నాడు కదా. ఎందుకు ఈరోజు ధర్మాంతో చేతులు కలిపి మర్చిపోయినాడు? స్టేట్ మినిస్టర్ని అడుగుతున్నాను నేను, మాజీ స్టేట్ మినిస్టర్స్ని అడుగుతున్నాను నేను. మీతో మాట్లాడుతున్నారా? మీ ఎక్స్ వైఫ్ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు? వాణికి నాకు సంబంధం లేదు. ఆమె కోరుకుందా జీవితం, ఆమెకి నాకు సంబంధం ఏంటి? కోర్టులో కేసులు నడుస్తున్నాయి. నన్ను రాజకీయంగా పతనం చేసింది ఆమె. ఇప్పుడు ప్రతి ఇంట్లో భార్యాభర్తల మీద గొడవలు జరుగుతాయి. 4 గోళ్ల మీద జరుగుంటే ఇంతవరకు రాకపోయాను. మీడియా ముందుకి, అధిష్టానం ముందుకి, కార్యకర్తల ముందుకి, పార్టీ రావటం రప్చర్ అయిపోయి తాడు తెగే వరకు ఎప్పుడు లాక్కూడదు. తెగింది కాబట్టి ఇంకా ఆమెకి ఏ నష్టం, ఆమెకి బ్రహ్మాండమైన ఆస్తులు రాసేసి ఇచ్చేస్తాను, హాయిగా ఉంటారు. తనకి ఆర్థిక లోటు తన భూమి మీద ఉన్నంత వరకు రానివ్వను, అంతే. కాక నా పిల్లలకు కూడా అంతకన్నా బ్రహ్మాండంగా దువ్వాడ శ్రీనివాసరాజు ఏ స్టేటస్లో బ్రతుకుతున్నాడో అంతకు మించే ఉంటారు. కావాలని ట్రోల్స్ ఎవడు పెట్టుకున్నా సరే నా పిల్లల పట్ల నా క్లారిటీ ఇది. నేను వద్దనుకున్న వాణి పైన కూడా నా క్లారిటీ ఇది. ఆమెకి ఏ ఆర్థిక ఇబ్బందులు రాకుండా అన్ని సెటిల్ చేశాను. ఇక నా లైఫ్ నేను ముందుకు రన్ చేస్తున్నాను. నా కోసం అండదండలుగా నిలబడి శ్రీనివాస్ గారికి అన్యాయం జరిగింది, నా జీవితం పోయినా పర్వాలేదు అనుకునే ఒక మహిళామూర్తికి అండగా నిలబడ్డాను. తనే మాదిరి. ఏముంది ఇందులో? చాలా మందికి ఎప్పుడు ఇదే ఒకటే డౌట్, వాణి వెళ్ళిపోవడం వల్ల మాధురి వచ్చిందా లేకపోతే మాధురి రావడం వల్లనే వాణి వెళ్ళిపోయిందా? అసలు దువ్వాడ శ్రీనివాస్ లైఫ్లో ఏం జరిగింది అనేది ఎప్పుడు వస్తుంది. ఎన్నిసార్లు మీరు చెప్పినప్పటికీ కూడా ఈ క్వశ్చన్ అనేది ఎప్పుడు రేజ్ అవుతుంటుంది. ఎన్నిసార్లు క్లారిటీ దీని మీద ఇచ్చేసాను. ఇదంతా ముగిసిపోయిన కథ, ప్రజలందరికీ తెలిసిందే. ఇందులో మనలో నిజాయితీ ఉంటే బయట ఎందుకు జరుగుతుంది? మా ఇంట్లో ప్రాబ్లం ఉండబట్టే ఇవన్నీ వచ్చినాయి. లేదు మాధురికి ఏంటి అవసరం? నేనేమైనా నవయవ్వన కుర్రాడినా లేకపోతే 25-30 సంవత్సరాల కుర్రాడినా మాధురి నాతో రావాలి? మాధురికి డబ్బు లేదా, అందం లేదా, తెలివితేటలు లేదా, వయసు లేదా? నాకేముందని? ఇక్కడ పరిస్థితులు, ప్రభావాలు, విధి వ్రాత, దీన్ని ఎవ్వడు తప్పించుకోలేడు. చాలామంది ఇది చేస్తూ కూడా అనుభవిస్తూ నటిస్తున్నారు. నేను క్లారిటీగా చెప్పాను. అదే దువ్వాడ శ్రీనివాస్ మాధురి అంటే ఈ సొసైటీకి. అందుకే మాకు ప్రత్యేకమైన గుర్తింపు ప్రజలు ఇచ్చారు. మిమ్మల్ని చూస్తుంటే కూడా ఒక వర్గం వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అరే ఒక వ్యక్తి కోసం ఒక మహిళ ఇంత చేస్తుందా, ఇంత నిలబడుతుందా అని. అదే పనిగా మీరు కూడా తన కోసం నిలబడడం ఎలా అనిపిస్తుంది అంటే, చాలామందికి ఒక వర్గం వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇది. కపుల్స్ అంటే ఇలా ఉండాలి, ఎప్పటి వరకు కలిసి ఇంట్లోనే ఉండాలి, ఒకరి కోసం ఒకరు తోడుగా ఉండాలి, నిలబడాలి అని అంటుంటారు. ఇప్పుడు విలువలు లేని సమాజం, కుటుంబాల మధ్య, రక్త సంబంధాల మధ్య విలువలు లేవు. అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, అక్క చెల్లెలు కొట్టుకుంటున్నారు, తల్లి తండ్రికి పిల్లలు కొట్టుకుంటున్నారు, విడిపోతున్నారు, భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు. క్షణభంగురం అయిపోయింది ఒక భార్యాభర్తల జీవితం. ఈరోజు పెళ్లి చేసుకుంటున్నారు, వచ్చే నెల, వచ్చే సంవత్సరానికల్లా విడిపోతున్నారు. ఈ సమస్యల మధ్య మనుషులంటే ఇలా ఉండాలి, ప్రేమాభిమానాలతో ఉండాలి, ఎవరి కంటికి కన్నీరికి మనం కారణం కాకూడదు. అవతల కుటుంబం కానీ, పిల్లలు కానీ, మేము మాతో ఉన్నవాళ్ళకి కానీ అందరికీ సంతోషంగా చూసుకోవాలనే కాన్సెప్ట్లో ఈరోజు మేము అడుగులు వేసుకుని వెళ్తున్నాం. ఇదొక ఎగ్జాంపుల్. మమ్మల్ని గౌరవించే వాళ్ళు ఉన్నారు, పొగిడే వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని మేము ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం అనే వాళ్ళు ఉన్నారు. ఈ స్టోర్కి రోజుకి 100 మంది వస్తే 100 మందిలో 60-70 మంది మా మీద ప్రేమతో వచ్చేవాళ్ళే, ప్రేమతో వచ్చి కొనుక్కుని వెళ్ళే వాళ్ళే ఉన్నారు. ఇలాంటిది మేము ఎందుకు తెలియజేస్తున్నామంటే, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి మేము అందరూ కూడా జీవితం అంటే ధైర్యం తెచ్చుకోవాలి, కష్టపడాలి, ముందడుగు వేయాలి, ప్రాణత్యాగాలు చేసుకోకూడదు, సూసైడ్లు చేసుకోకూడదు. అలాంటికి దారి తీయకుండా ఒక 5 కోట్ల బిజినెస్లో నష్టం వచ్చిందనుకోండి, పోతే పోని, రేపు కష్టపడి మళ్ళీ సంపాదిస్తాం. అంతేగాని 5 కోట్లు పోయిందని డిప్రెషన్లోకి వెళ్తే గుండెకి చేస్తాం. అది మేము అలవాటు చేసుకోలేదు. ధైర్యాన్ని ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేస్తాం, ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతాం. మాదిరి నా చేతుల మీద ఇప్పుడు ఒక 100 మంది జీతాలు ఇచ్చి పెంచుతున్నాం. ఒక 1000 మందికైనా చేయాలి అతి త్వరలో. నెక్స్ట్ స్టోర్ ఇంకేమైనా ఎస్టాబ్లిష్మెంట్, కొత్త స్టోర్స్ ఏమైనా ఉన్నాయా? కూకట్పల్లిలో రెడీ అవుతుంది. జూబ్లీ హిల్స్ బిల్డింగ్ చూస్తున్నాం, అది ఓకే అయితే అది స్టార్ట్ చేస్తాం. వైజాగ్లో కూడా స్టార్ట్ చేస్తాం. ఇతర రాష్ట్రాల్లో కూడా చేస్తాం, ఇంకా బెంగళూరులో కూడా ప్లాన్ చేస్తాం. ఇవన్నీ ఎక్స్పాన్షన్స్లో ఈ 2 yearsలో ఎన్ని జరగాలని జరుగుతాయి. ఆల్ ది బెస్ట్ ఫర్ బోత్ ఆఫ్ యూ అండి. ఫైనల్గా బిగ్ బాస్ చూసే ప్రజలకు ఏం చెప్తారు? బిగ్ బాస్ మీద రకరకాలైనటువంటి ఆరోపణలు, అపోహలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ అపోహలన్నీ పటాపంచలు చేస్తుంది మాధురి అని మళ్ళీ నేను తెలియజేస్తున్నాను.
బిగ్ బాస్ అన్నది ఒక మైండ్ గేమ్. అందులో విజయవంతం చేయడం కూడా జీవితంలో చాలా అవసరం. అలా నేర్చుకోవాలి. ఆ కఠోరమైనటువంటి ఇది రావాలి. ఎందుకంటే సరైన భోజనం ఉండదు. లేదా ఒక్కోసారి విపరీతంగా ఆటలు ఆడిస్తారు, గేమ్స్ పెట్టిస్తారు, ఇవన్నీ కూడా జరుగుతాయి. అన్నిటిని తట్టుకోవాలి, ఒంటరిగా కూడా ఎదుర్కొనే ఒక తీరు అలవాటు అవుతుంది. మంచిదే. ఆల్ ఓవర్గా మొత్తం మీద దివ్వేల మాధురి ఒరిజినాలిటీ మీరు అక్కడ చూస్తారు. ఫైర్ బ్రాండ్గా ఖచ్చితంగా కప్పు గెలిచే బయటకు వస్తుందంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో పెట్రిషియా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.